రష్యాకి ఆఫ్రికా ఖండంలో పాదం మోపాలని ప్రయత్నిస్తూ ఉండగా అమెరికా తన మిత్రుడైనటువంటి దక్షిణాఫ్రికా ద్వారా ఎప్పటికప్పుడు చెక్ పెడుతూ వస్తుంది. వాస్తవంగా రష్యా మీదన ఇజ్రాయెల్ మీదన దక్షిణాఫ్రికానే అడ్డాలు పెడుతుంది. ఇజ్రాయెల్కి రష్యాకున్న స్నేహాన్ని చెడగొట్టగలిగింది. ఇప్పుడు ఇజ్రాయెల్కి ప్రధానమైనటువంటి సమస్య రాబోతోంది. ఇజ్రాయెల్ ఓ పక్కన అమెరికా మిత్రదేశం, మరో పక్కన ఆఫ్రికా ఖండంతో కూడా మిత్రదేశం. ఇప్పుడు రష్యాతో కూడా మిత్రత్వం ఉన్నది కాబట్టి దాన్ని చెడగొట్టే ప్రయత్నంలో భాగంగా దక్షిణాఫ్రికా ఓ పక్కన ఇజ్రాయెల్ మీద ఏకంగా కోర్టులోనే కేసేసింది, ఐసీజేలోనే కేసేసింది. ఇప్పుడు దక్షిణాఫ్రికా అంటే రష్యా మాట వింటోంది అన్నటువంటిది ఫీల్ అవుతున్నది అమెరికా. ఎందుకంటే రష్యా అధ్యక్షుడు సూచన మేరకే ఇజ్రాయెల్ ఈ పని చేసింది. రష్యా అధ్యక్షుడు ఇరాన్తో డీలింగ్స్లో భాగంగా ఇచ్చేయించాడు. అంటే ఇప్పుడు రష్యాకు అనుకూలంగా దక్షిణాఫ్రికా వ్యవహరిస్తోందని అంటే అక్కడ అమెరికాకి ఇప్పుడు చెక్ పడినట్టు. ఇప్పుడు తాజాగా ఇజ్రాయెల్కి మరింత దెబ్బ. ఎవరైతే సిరిల్ రంఫోసా దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికయ్యారు. గత నెలలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రంఫోసాకు చెందిన ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ 3 దశాబ్దాల్లో తొలిసారిగా మెజార్టీ కోల్పోయింది. దీంతో ప్రత్యర్థుల్ని అడ్డుకుని సంకీర్ణ సర్కార్ ఏర్పాటు చేసేందుకు ఆయన డెమోక్రాటిక్ అలయన్స్తో చారిత్రక ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది. 400 స్థానాల్లో ఉన్న పార్లమెంటు శుక్రవారం రాత్రి జరిగిన ఓటింగ్లో రంఫోసాకు 283 ఓట్లు వస్తే ఆయన ప్రత్యర్థి ఎకనమిక్ ఫ్రీడమ్ ఫైటర్స్ అభ్యర్థి సులేమాకి కేవలం 44 ఓట్లు మాత్రం వచ్చాయి. దీంతో రంఫోసా మరోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది.